హలో గైస్, మేమైతే ఈరోజు కాలభైరవ గుడికైతే వచ్చి ఉన్నాము. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లి విలేజ్లో అయితే ఉంది. ఈ గుడి మనకి నార్మల్ డేస్లో పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. కానీ శని, ఆది, మంగళవారాల్లో అయితే మాత్రం పొద్దున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ గుడిలో మనము గర్భాలయం లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మగవారు మాత్రం ఖచ్చితంగా ధోతి లేదా లుంగి అండ్ కండువా వేసుకొని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. మేము ఈ గుడి దర్శనానికి వెళ్ళింది మాత్రం కార్తీక మాసం లాస్ట్ రోజు అయితే వెళ్ళాము. ఆ రోజు అమావాస్య, కుసుమాండ దీపాలు అందరూ పెడుతున్నారు. ఈ దీపం పెడితే చాలా మంచిదంట, అందుకని మేము కూడా పెట్టాము. ఈ దీపానికి కావాల్సిన సామాగ్రి మొత్తం మనకి గుడి బయట షాపులో అయితే అమ్ముతారు. ఇందులో మనకి బూడిద గుమ్మడికాయ, కల్లుప్పు, ఇంకా టెంకాయ, అగరబత్తులు, ఇంకా దానికి కావాల్సిన ఆయిల్, ఉప్పు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టెంపుల్ కాలభైరవ స్వామి విగ్రహము. ఇంకా స్వామివారికి తమలపాకు దండ సమర్పించుకుంటే చాలా మంచిదంట. ఇంకా కాలభైరవ జనన వృత్తాంతము ఒక బోర్డులో ఉంటుంది. ఈ బోర్డు చూసారు కదా, ఇది మొత్తం కూడాను కాలభైరవ జనన వృత్తాంతము. మీరు మొత్తం చదవాలంటే వీడియో పాస్ చేసి మొత్తం చదివిన తర్వాత వీడియో కంటిన్యూ చేయొచ్చు. అన్ని గుడుల్లో మెయిన్ విగ్రహాన్ని అయితే షూట్ చేయడానికి అవ్వదు కదా, కానీ ఈ టెంపుల్లో మాత్రం మొత్తం మెయిన్ విగ్రహమే నేను షూట్ చేసి వీడియోలో పెట్టాను. ఇంకా అలౌ కూడా చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. ఇక్కడ చూపించాను కదా తమలపాకు, నేను కూడా తీసుకున్నాను. ఇంకా దానికి కావలసిన సామాగ్రి మొత్తము, ఇంకా మేమైతే కుసుమండ దీపము పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఈ ఆలయంలోని విగ్రహము దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది. ఇంకా మనకి కాశీ తర్వాత ఈ గుడినే 2వ స్థానంలో అయితే ఉంది. చరిత్ర కనుక చూసినట్లయితే ఈ విగ్రహాన్ని కాశీ నుంచి తయారు చేసి ఏదో గ్రామంలో ప్రతిష్ట కోసం తీసుకొచ్చే దారిలో రాత్రిపూట ఈ ప్రదేశంలో నిద్రపోతారు తీసుకొచ్చేవారు. పొద్దున వాళ్ళు లేచి చూసేసరికి విగ్రహం అయితే నిలబడి ఉంటుందంట. అందుకే ఇంకా ఇక్కడే ఉంచారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా ఏ గుడి వీడియో పెట్టినా కానీ ఎలా వెళ్ళాలి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంటారు. ఇది చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటి, మీరు గూగుల్ మ్యాప్స్లో అయితే కాలభైరవ టెంపుల్ ఈసన్నపల్లి అని కొడితే మాత్రం వచ్చేస్తుంది. కామారెడ్డి వరకు బస్సెస్ ఉన్నాయి, అక్కడ నుంచి ఆటో అయితే ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే నార్మల్గా మాట్లాడుకోవాలి. ఈ ఆలయం మనకు దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటిది. రామారెడ్డిపేటలోని శివాలయము, రామాలయాల నిర్వహణ కోసం దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఈ ఈసన్నపల్లి. ఈ గుడికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చడి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడున్న గ్రామానికి 8 దిక్కుల అష్టభైరవులు ఉన్నారు. ఈ ఆలయం దగ్గరికి వెళ్ళగానే కాస్తంత దూరం నుంచే ఈ గుడి సింధూరం రంగులో ఉన్న గుడి మనకి కనిపిస్తుంది. కరువు సమయంలో ఇక్కడ ఆలయంలోని కాలభైరవుని విగ్రహానికి స్థానికులు పేడ పూస్తారంట. ఆ తర్వాత ఆ పేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా పడేవని అక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో 21 రోజులు లేదా 41 రోజులు నిద్ర చేస్తే మంచిదని, ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకము. ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగలిగిన శక్తిమంతుడు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం కోసం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మనకి. కాలస్వరూపం తెలిసినవాడు, ఇంకా సంతాన భాగ్యం పొందడానికి, వివాహం మరియు ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయంట. ఇక్కడ అష్టభైరవుల్లో కాశీ భైరవుడు పైభాగంలో ఉంటాడంట. కింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు. ఈశాన్య దిక్కును ఈ వానుడు పరిపాలించడం వల్ల ఈ గ్రామానికి ఈసన్నపల్లి అని పేరు వచ్చిందంట. ఈ కాలభైరవుని దేవాలయాలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్లో కూడా కాలభైరవుని విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే మనకి మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో అయితే ఉంది. ఇక్కడైతే కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఈసన్నపల్లిలో వెలిసిన ఈ కాలభైరవుని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే సందర్శిస్తుంటారు.
ఇంకా ఈ విధంగా అయితే కుసుమాండ దీపం పెట్టుకొని దేవుడికి 5 సార్లు ఈ విధంగా తిప్పేసి పక్కనే మనకి రావి చెట్టు ఉంటుంది, అక్కడ పెట్టేయాలి. ఈ గుడిలో మాత్రం మెయిన్ విగ్రహాన్ని చూడ్డానికైతే అలౌ చేశారు. ఇలా మేమైతే వీడియో కూడా తీయగలిగాము. వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఇంకా మిగతా ఆలయం ఆవరణలో ఉన్న గుడిలు కూడా ఒకసారి చూసేయండి వీడియోలో. ఇంకా కార్తీక మాసం లాస్ట్ రోజు అనేసి కార్తీక భోజనాలు కూడా చేసేసుకున్నాము. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.